తెలంగాణ నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీల మేర టెంపరేచర్స్ నమోదవడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగిలిన అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రానున్న 5 రోజుల పాటు వేడి వాతావరణంతో పాటు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం నిప్పుల గుండాన్ని తలపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 45 డిగ్రీలు పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. మరి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి, వడగాల్పులకు సంబంధించి ఏవైనా అలర్ట్స్ జారీ చేశారా, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగానే నమోదవుతున్నాయి. 44 డిగ్రీలు 45 మధ్య నమోదవుతున్నాయి. సో ఈ రోజు ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్? ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 40 డిగ్రీలు పైపెచ్చు వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గరిష్ట స్థాయిలో నమోదవుతుండగా ఇటు మధ్యస్థ జిల్లాలో ఉన్నటువంటి సిటీ కానీ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజులుగా నమోదైనటువంటి గణాంకాలు పరిశీలించినట్లయితే ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఎండవేడి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, మెదక్లో వచ్చేసరికి మనకి 43 డిగ్రీలు, నిజామాబాద్ వచ్చేసరికి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గరిష్టంగా నమోదవుతూ ఇటు దక్షిణ పశ్చిమ భాగాలకు వచ్చేసరికి సుమారు 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ రామగుండానికి వచ్చేసరికి 43 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న 4-5 రోజులు కూడా ఒక విధంగా అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణ భాగాల్లో ఇంకా 45 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది అనేసి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనే గరిష్టంగా 45 డిగ్రీల వరకు కూడా కొనసాగి అంచనా ప్రకారం ఇంకా మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక 21, 22 అలా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ భాగాలతో పాటు తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఇంకా జన్గన్, వరంగల్, హన్మకొండ ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి ఎండవేడి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఇక్కడ కూడా సుమారు 45 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్తో సూచిస్తున్నామో ఇక్కడ అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 22కి కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఇటు ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా అధికంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 22 కల్లా కూడా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఇంకా సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ యొక్క జిల్లాల్లో ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా రానున్న 5 రోజుల ప్రకారం అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు భాగాల్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అధికంగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే వీటికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే మనం రెడ్ కలర్ చూపిస్తున్నామో ఈ యొక్క జిల్లాల్లోనే మనకి వడగాల్పుల తీవ్రత కూడా వచ్చే అవకాశాలు కూడా రానున్న 5 రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో సాధారణంగా ఎంత మేర ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి సార్ మనకి? ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా మార్చి నుంచి మే వరకు కొనసాగే ఎండాకాలంలో మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇటు ఏప్రిల్కి వచ్చేసరికి 45 డిగ్రీల వరకు కూడా అధిక మొత్తంలో మనకు చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా గరిష్టంగా 45 డిగ్రీల వరకు కూడా కొనసాగి ఇంకా మే మాసానికి వచ్చేసరికి ఒక విధంగా ఉత్తరాది జిల్లాల్లోనే ఇంకా గరిష్టమైనటువంటి స్థాయిలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఎండ అనేది నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని స్వీకరించడం అనేది కూడా చేస్తుండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా సూచిస్తూ ఎక్కువ నీరు అనేది కూడా తీసుకోవడం అనేది చేస్తుండాలి. ఇంకా ఎవరైతే
భవన కార్మికులు కానీ ఇంకా ఆయా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారందరూ కూడా వారు చేసే పని ప్రదేశాల్లో మాత్రం ఎక్కువగా నీరును నిల్వ ఉంచుకోవడం, అలాగే వీలైతే ఓఆర్ఎస్ఎల్ కూడా ఎలక్ట్రాల్ పౌడర్స్ కూడా దగ్గరగా ఉంచుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఎండ తీవ్రత అలాగే వడగాల్పుల తీవ్రతతో పాటు పొడిబారిన వాతావరణం అనేది రానున్న 4-5 రోజులు కూడా ఆయా జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటుండాలి. ఇంకా ఫార్మింగ్ రైతన్నలు వచ్చేసరికి ఒక విధంగా ఉదయం 8:30 గంటల ప్రాంతం నుంచి 11 ప్రాంతం వరకు కూడా వారి వ్యవసాయానికి అనువైన సమయం కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువ ఈ వ్యవసాయ పనులకి సమయం కేటాయించడం. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణం అనేది 11 నుంచి 4 గంటల వరకు కూడా ఎక్కువ తీవ్రత అనేది కొనసాగుతుంది కాబట్టి వీటితో పాటు వడగాల్పులు, పొడిబారిన వాతావరణం కూడా కొనసాగే నేపథ్యంలో మాత్రం వారు కూడా పని చేసే ప్రదేశాల్లో మాత్రం ఎక్కువ నీరు నిల్వ ఉంచుకోవడం, అది కూడా తాగడానికి అందుబాటులో ఉంచుకోవడం అనేది కూడా చేస్తుండాలి. అలాగే సాయంత్రం సమయంలో ఈదుడుగాలు కూడా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న చాలా చోట్ల కనుక చూసుకుంటే ఇటు సంగారెడ్డిలో సుమారు 59 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయి. ఇంకా చూసుకున్నట్లయితే రంగారెడ్డిలోను ఇంకా సిద్దిపేటలో కూడా 38 నుంచి 37 కిలోమీటర్లు గంటకు వేగంతో ఈ యొక్క ఈదుడుగాల తీవ్రత అనేది కొనసాగింది. కాబట్టి రానున్న 2 రోజులు కూడా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఇటు ఈదుడుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆకాశంలో ఒక విధంగా మేఘాకృతమైనటువంటి మబ్బు కనిపించినప్పుడు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పొలాల్లో తిరగకుండా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళడం, అలాగే ఇలా చేయడం వల్ల ఒక విధంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా అలాగే అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. చూడొచ్చు, రానున్న 5 రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ప్రజెంట్ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ఉష్ణ తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.